హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే పనిలోకి వెళ్ళిపోదామని చెప్పి పచ్చిపులుసు అయితే చేసుకుంటున్నానండి. లేట్గా లేచా, అందువల్ల పచ్చిపులుసు అయితే సింపుల్గా అయిపోద్దని చెప్పి చేసేసుకుంటున్నాను. చిన్న కళాయి ఒకటి అయితే తీసుకున్నా నేను. దాంట్లో ఆయిల్ 2 చిట్లు అయితే వేసేసుకున్నా. అది వేడెక్కిపోయిందండి. తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నా. దీంతోపాటు కరివేపాకు, జీలకర్ర, వెల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకొని చేసుకుంటే పచ్చిపులుసు బాగుండిద్దండి. ఇవి అయితే ఏగిపోయినాయి. కరివేపాకు కూడా వేసేస్తున్నా. నా వీడియోలో అయితే ఎక్కువ కోళ్ళు, కాకులు, పిచ్చుకలు నేను మాట్లాడతా నాకన్నా ముందు అయ్యే మాట్లాడుతున్నాయండి. పొద్దున్నే లేవగానే మాకైతే వెల్కమ్ చెప్తూ ఉంటాయి పిచ్చుకలు, పక్షులు. ఎక్కువ మేము ఇక వాటితోనే వినుకుంటా పనులు అయితే చక్కగా చేసేసుకుంటాం. కోళ్ళు కూడా అంతేనండి, ఫుల్గా ఉన్నాయి మా ఏరియాలో. మాకే ఉన్నాయి కోళ్ళు బాగా. అందుకోసమని నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడల్లా అయ్యే ముందు అరుస్తూ ఉంటాయి. ఈ అరుపులు అనేది నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. మేమైతే వాటి అరుపులు అనేది వినుకుంటా ఎంజాయ్గా పనులు చేసేసుకుంటాను. నేనైతే చక్కగా ఉంటుంది అన్నమాట. అలసిపోయి వచ్చిన పనికి వెళ్ళి అయ్యా అలా అరుస్తూ ఉంటే చక్కగా వినుకుంటా పని చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు చక్కగా ఏగిపోయినాయండి. పక్కన అయితే పెట్టేసుకున్నాం. నేనైతే చింతపండు నానబెట్టుకున్నా. దీన్ని కొంచెం కడుక్కుంటా. చింతపండుకి పైన ఏదన్నా దబ్బు ఉండిద్దండి మనం ఆరబెట్టుకున్నప్పుడు. చింతపండు ఎప్పుడైనా కడుక్కోవాలి నీట్గా. ఉప్పు కొంచెం వేసేసుకొని వాటిని అయితే చక్కగా నలిపేసుకుందాం. గల్లుప్పు వేసి నేను గల్లుప్పు వేసి ఇలా బాగా నలుపుకుంటాను అన్నమాట. నాకైతే ఈరోజు కంపల్సరీ చేయమంట వచ్చింది. అయినా నలుపుకుంటేనే బాగుంటుంది. ఇట్లా అన్నీ నలిగిపోయి. మరి అప్పట్లో ఇలాగే పిసికేటోళ్ళట. మా అమ్మ కూడా ఇట్నే చేసేది. సేమ్ మా అమ్మకిలాగే చేస్తున్నాను నేను కూడా. మా అమ్మనే ఫాలో అవుతా ఫ్రెండ్స్ వంటలు అయితే. పిసికిన చింతపండు పులుసు దీంట్లో పోసేసుకుందాం. తర్వాత కట్ చేసుకొని ఉల్లిపాయ అయితే వేసేసుకుంటున్నాను నేను. ఉల్లిపాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఉల్లిపాయ వేసాక కూడా మనం పిసకాలి. ఇప్పుడు పిసికితేనే ఆ టేస్ట్ అనేది వచ్చింది. బాగా ఇట్లా నలుపుకోవాలి ఉల్లిపాయలు. చూసారా ఎలా ఉందో? చింతపండు పులుసు ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకుంటున్నాను నేను కొంచెం. మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తాంగా అని చెప్పి పచ్చి పులుసు అయితే చేసుకుంటున్నాను అనమాట. పనికి వెళ్ళేసి వచ్చాక వేరే కూర అయితే వండుకుంటా ఫ్రెండ్స్. క్యారేజీ కూడా సర్దేసుకుంటున్నాను ఇక్కడ నేను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకళ్ళ మీద ఆధారపడకుండా బ్రతకాలి అంటే ఆడ మగ అనకుండా పనులు చేసుకోవాలి. మాకెళ్ళి అయితే పల్లెటూరులో ఆడ మగ అని తేడా లేకుండా అందరూ పనులకి వెళ్ళిపోతాం చక్కగా. ఇంటి దగ్గర ఉంటేనే చిరాకు బోరు అనిపించిద్ది, కానీ పనికి వెళ్తే మాత్రం ప్రశాంతంగా ఉండిద్ది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం పనులు. ఆ పని చేసుకుంటా నలుగురితో ఉన్నది తృప్తిగా అనిపించిద్ది. నాకైతే అట్లా అలవాటు అయిపోయింది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అట్లా అలవాటై. ఇంటి దగ్గర ఎప్పుడన్నా ఉంటే అసలు బోరు కొట్టినట్టు ఎందుకున్నాం రా, చిరాకు వస్తుంది చి అనిపించిద్ది. నాకు మట్టికి పనికి వెళ్ళటమే ఇష్టం. క్యారేజ్ అయితే సర్దేసుకున్నా.
పనికైతే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. పామాయిల్ తోటలోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నేనైతే మట్టలు ఏరుతున్నా. మట్టలు ఇట్లా ఏరేసుకొని ఆ గింజలు అక్కడ రాలిని కనిపిస్తున్నాయిగా, అట్లా ఏరుకోవాలి. ఇది తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నా ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు అయితే మాకు తెలుసు, ఎందుకమ్మా నువ్వు చెప్పిందే చెప్తున్నావు అని అయితే అనుకోవద్దు. పామాయిల్ తోటలో పని అంటే చాలామందికి తెలియదు. దానికోసమనే లాస్ట్లో ఈ చిన్న వీడియో. ఆ గింజలు ఏరుకొని వస్తుంటే ఈ పాము కోసం చూసి అయితే నేనైతే తడుచుకున్నా ఫ్రెండ్స్. పాములాగే అనిపించింది. బాగా చూస్తే అది పాము కోసం ఇంత పెద్దగా ఉందంటే పాము కూడా సేమ్ ఇంతే ఉంది. అది ఇంకా లావుగా ఉంటుంది. మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసాను అన్నమాట. పనసకాయ చెట్టుకి పనసకాయ కోసారు, అది బాగా మగ్గిపోయిందనమాట. ఆ పనసకాయ గింజలు తీస్తున్నా నేను. కాల్చుకుంటే బాగుంటాయి అని చెప్పి తీసేస్తున్నా వాటిని. చూడండి, బాగా మగ్గిపోయిందంట. నచ్చలేదట వాళ్ళకి, పామాయిల్ గెలలు కోసేటోళ్ళకి నచ్చలేదట. అది కట్ చేసేవండి, గింజలు మేము తీసుకుంటామంటే కట్ చేశారు. ఇది ఈ చెట్టుదే ఫ్రెండ్స్. అది పనిలో నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం వచ్చేసి 1:30 అయింది. బాగా అగ్గిగా ఉందన్నమాట. రేపు మంచి వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. బాయ్.